మగవాళ్ళలో ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చినా, ఈ స్కిన్ దగ్గర వచ్చిన ఇన్ఫెక్షన్ అంత ఈజీగా యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారదు. ఎందుకనంటే మగవాళ్ళకి ఈ పాస్ పోసుకునే ట్యూబ్ అనేది మినిమమ్ 20 నుంచి 24 సెంటీమీటర్స్ ఉంటుంది. సో దానివల్ల ఈ బ్యాక్టీరియా అనేది ఇంత దూరం ట్రావెల్ చేసి బ్లాడర్ దాకా వెళ్ళదు కాబట్టి మగవాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన ఆ ఇన్ఫెక్షన్ అనేది ఓన్లీ స్కిన్ దగ్గరే ఉంటుంది. కానీ ఆడవాళ్ళలో ఈ యూరిన్ వచ్చే ట్యూబ్ జస్ట్ 4 సెంటీమీటర్సే ఉంటుంది. సో సెక్షువల్గా కలిసినప్పుడు ఒకవేళ మగవాళ్ళకి కనుక ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ కనుక వెజనల్ ఇన్ఫెక్షన్ లాగా వస్తే ఈజీగా ఇన్ఫెక్షన్ బ్లాడర్కి వెళ్ళిపోయింది. జస్ట్ ఈ పాస్ వచ్చే ట్యూబ్ ఆడవాళ్ళలో జస్ట్ 4 సెంటీమీటర్సే ఉంటుంది. మగవాళ్ళలోనేమో 20 సెంటీమీటర్స్ ఉంటుంది, 16 to 20 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆడవాళ్ళలో 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈజీగా ఇన్ఫెక్షన్ యూరినరీ బ్లాడర్కి వెళ్ళిపోయింది. సో దానివల్ల ఆడవాళ్ళలో ఈజీగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి సెక్షువల్గా కలిసినప్పుడు, స్కిన్ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే మగవాళ్ళకి.